ఇంగ్లీష్లోనే మాట్లాడే. ఎక్స్క్యూజ్ మీ సార్. yes బాలు బాలరాజ్. హీస్ మిస్టర్ బుజ్జి. ఐఎమ్ ఎ బుకిస్ట్. బొకే కమ్యూనిస్ట్ అన్నాను, టెర్రరిస్ట్ అన్నాను, కెమిస్ట్ అన్నాను, బొకేస్ట్ ఎక్కడ వెళ్ళలేదే. కొంచెం ఇంగ్లీష్లో వీక్. మీరు ఇంగ్లీష్లో కొంచెం వీక్ అనుకుంటా. సార్ బుకిస్ట్ అంటే ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళు అని అర్థం. ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళని ఫ్లోరిస్ట్ అంటారు కానీ బొకేస్ట్ అనరు. మరి నువ్వేంట్రో బుకిస్ట్ అని చెప్పావు? చెర్రీగాడు అలాగే చెప్పాడు. ఇంకెప్పుడు ఏదో అడక్కే. సారీ సార్. ఓకే 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 కమ్ టు ది పాయింట్. విషయం చెప్పండి సార్. మా అప్పులు వరల్డ్ ఫేమస్ సార్. అంతేనా సార్? మీ రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోజెస్, మీ లాబీలో పెట్టుకోవడానికి లిలీస్, మీ రూమ్ లో పెట్టుకోవడానికి గ్లాడియోలా, మేము హాల్ నుంచి టులిప్స్ తెప్పిస్తాం, ఆఫ్రికా నుంచి యాంథూరియం తెప్పిస్తాం, బెల్జియం నుంచి బ్లూ పిల్స్ తెప్పిస్తాం సార్. సార్ 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 ఒక్కసారి ఈ పువ్వు మీ చెవిలో పెట్టడానికి అవకాశం ఉంది సార్. ఈ హోటల్ లుక్ అంతా మ్యాచ్ చేస్తాం సార్. మీకు ప్రమోషన్ చేస్తే మీకు 25% కమిషన్ కూడా ఇస్తాం. కమిషన్? ఇంగ్లీష్ లిటరేచర్ లో నాకు నచ్చని పదం అది ఒక్కటే. గిఫ్ట్ గా ఇచ్చే మేము వచ్చి రేపు పొద్దున్న కలుస్తాం సార్. ఓకే. జహాపన. నమస్కారం. జహాపన. పోతూ చూసినావురా నా అల్లుడు ఎట్టుండాడో? పదునెక్కిన వేట కొడవల్లాగున్నాడక్క. బాగా చెప్పినావురా. పదల్లుడు నీకు బువ్వెడతా తిందువు గాని. చూడలుడు చూడు, రాయలసీమ రుచులు మీ అత్తయ్య నీ కోసం ఎన్ని రకాలు చేయించిందో చూడు. చూడు అని అత్తమ్మ, స్టార్ హోటల్స్ లో కూడా ఇన్ని వెరైటీస్ ఉండవు, నా కోసం ఇన్ని వెరైటీస్. మరేమనుకున్నావాళ్ళు? కర్నూలు నుంచి మేకలు, కడప నుంచి కణుదులు, చిత్తూరు నుంచి చేపలు, అనంతపురం నుంచి పెట్టలు, 4 సీమ జిల్లాల నుంచి 4 ఫ్యాక్షనిస్టులను పిలిపించి వండించింది మీ అత్తయ్య. నేనంటే నీకు ఎంత అభిమానం అత్తమ్మ. ఈ రాయలసీమ రుచులు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం కానీ అల్లుడు. సీమ చరిత్రకి అపకారమా? ఇంత వెటకారమా? కొత్త బట్టలకు కూడా కారం బొట్లు పెట్టుకుని తొడుక్కునే మన వంశంలో పుట్టి మనల్ని అవమానిస్తాడా? మర్చిపోతాడా? తిను. ఎవరైనా స్వీట్లు ఫ్రూట్లు పెడతారు, ఈ కారం ఏంటండి? మమకారం అల్లుడు నీ మీద. ఇది గొడ్డు కారం. ఇది కనుక తిన్నావంటే కత్తులు బాంబులతో కదం తొక్కిన నీ తాత ముత్తాతలే కాదు, వాళ్ళ తాతలు జ్ఞాపకం వస్తారు. తాత ముత్తాతలే కాదు, తరతరాల చరిత్ర కూడా తడగొట్టి చెప్పేస్తారు. తింటే మండుద్దేమో. ఏందిరా మండేదే? నువ్వు 6 ఏళ్ల బిడ్డగా ఉన్నప్పుడే రాయలసీమ కారం అంతా రంగురించే నీ గోరుముద్దలుగా తినిపించిన, అప్పుడే మర్చిపోయినావా? నాకేం గుర్తుంటది, తిన్నది వాడి కదా. రావాడు నేనే కారం తిని ఛానలేదు కదా. ముందు బిర్యానీ తిని ఆ తర్వాత ఇది తింటానే. కారం దగ్గర ఏందిరా నీ గారం? కారాన్ని కాదన్నావంటే పౌరుషం సచ్చినట్టే. మింగలుడు మింగు మింగు. అది ఆ పౌరుషంతోనే ఆ ఫైడ్ రాజు గాని నరకాలా, ఆ నెత్తుడి చేతులతోనే నా కూతురు మెళ్ళ తాళి కట్టాలా. మింగలుడు మింగు మింగు. మింగమంటుంటే తినలుడు ఈరా. అది మింగు. అది పెట్టవే. అయ్యిందా? పెట్టు. ఇదో పిల్లలుడు. నీళ్లు తాగితే పౌరుషం చచ్చిపోద్ది. ఆఖరి ముద్ద అయ్యాకే నీళ్లు. కానీ రాడత్తమ్మా, ఇప్పుడు పౌరుషం మీరు చెవులోంచి పొగలు, ముక్కలోంచి చెగలు, కంట్రోల్ చేయలు వస్తున్నాయి. ఇక్కడ అల్లుడు ఆగలుడు అల్లుడు ఆగు. వీరబాబు ఏమైందిరా? ఏమైంది మీకు? ఏమవడం ఏంటి? ఎన్నాళ్ళు వానాకాలం తిండి తిని వానపాములా తయారైనాడు. సీమ తిండి ఎట్టేసరికి నషాలాన్ని కట్టినది. తీసుకెళ్ళ పైకి తీసుకెళ్ళ. అలాగే మెల్లగా మెల్లగా. వీరబాబు ఎక్కడికి? పేస్ట్ అది. ఏం చేస్తావు నువ్వు? తాగు తాగు. నువ్వేంట్రా ఈనాళ్ళు క్యారెక్టర్ అంటూ తెగ్గొడొచ్చేసి ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టర్ వస్తే ఇన్వాలిడ్ నెంబర్లు అయిపోయావు. బాబోయ్, ఈ బక్కల క్యారెక్టర్ వాళ్ళు కాదు. అలా అనకరా రే, నా మాట వినరా రే. వీరబాబు, ఈ దిక్కుమాల క్యారెక్టర్ నాకొద్దు. అంత మాట అనకు తమ్ముడు. కృష్ణుడు అంటే ఎన్టీఆర్, దేవదాస్ అంటే డైలాగ్ అంటే మోహన్ బాబు, అల్లుడు అంటే ఈ వీరబాబు ఫిక్స్ అంతే. ఊరుకున్నా చచ్చిపోయి మా అమ్మ దిక్కుమాల లాజేస్తారు ఒకటి.
అయినా నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అవసరమా? ఏం చేయమంటావురా? జైలుకి వెళ్ళేసరికి స్వాతి కోపం వచ్చిందని నాకు ఫోన్ వచ్చింది. దాంతో నాకు టెన్షన్ వచ్చింది. ఈలోగా అత్తమ్మకేమో నీ మీద ఎఫెక్షన్ వచ్చింది. అందుకని నన్ను అక్కడ ఇరికించి దారులు పోతావా? తప్పలేదు సోదరా. స్వాతి ఎక్కడ సూసైడ్ చేసుకుంటుందో అని ఆ సైడ్ వెళ్ళాను. అయినా మీ అత్తమేంటన్నా కడుపు బాంబుతో కాదు కారు ముద్దతో చంపేస్తుంది. ఎరా నువ్వు పుట్టి పెరిగాక ఎప్పుడన్నా గోరు ముద్దలు తిన్నావా? ఊరుకోన్నా, అవి గోరు ముద్దలేంటి ఫెరంగ ముద్దలు. అయినా మీ అత్తమ్మ అంత సాటిస్ఫైడ్ అన్నా, ఎవడో తలక నా చేత నరికేస్తుందంట. వద్దన్నా, ఈ సెంటిమెంట్ సీన్ నేను సూట్ అవును. నిజం చెప్పేద్దన్నా. బాబు నా మాట వినరా. అమ్మో మళ్ళీ ఇంకోటి ఏమన్నా లేపేసింది. పదా చూసినావా పోతూ దెబ్బకు 2 పెట్టల్ని మట్టి కనిపించినాను. వాటిని తీసేయండి రా. రే చూసావుగా, 12 ఏళ్ళు జైలు ఉండి వచ్చిన అత్తమ్మ గురి మాత్రం తప్పలేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నిజం చెప్పావు అనుకో, అదిగో మనల్ని కూడా అలా మోసుకెళ్తారు. అంటే చంపేస్తుందా? డౌటా? అమ్మో, ఇలాంటి అత్తలుంటే అల్లుళ్ళు చావు తప్ప వర్కట్టే చావులుంటావు. అయినా సరే నేను నిజం చెప్పేస్తాను. రే వీరబాబు ఆగ్రా బాబు. స్వామి పరమేశ్వర మహేశ్వర, ఆ రాఘవేంద్ర గారిని అరెస్ట్ చేయించి ఇంకా నీతి నిజాయితీ బతికుందని నిరూపించారు స్వామి. మహానుభావ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. దండం పెట్టుకో తల్లి. ఓం నమ శివాయ. ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉందన్నయ్య. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మనసంతా గాలిలో తేలిపోతున్నట్టుంది అనుకో. తినమ్మా. ఇక్కడికి ఎలా వచ్చాడు? రమ్మా. ఓం నమ శివాయ. శివోహం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ. అయ్యో అన్నయ్య. ఇన్నాళ్ళు చట్టానికి 1000 కళ్ళు అనుకున్నాను. చట్టానికి కళ్ళేమో ఇప్పుడు తెలుస్తుంది తల్లి. చట్టం సంగతి తర్వాత, ముందు మన సంగతి చూడండియ్యా. ఐడియా అది చూడమ్మా. ఎవడో తప్పు చేస్తే మనం దొంగోళ్ళ తిరగాల్సి వస్తుంది. ఏంటి సార్, మీ వైఫ్ కోసం వెతుకుతున్నారా? లేదు, నా మొగుడు కోసం. క్యారెట్ సార్, క్యారెట్ క్యారెట్. సార్ ఇలా వంగు. క్యారెట్ పెట్టమని చెప్పాడా నీకు? ఎందుకు సార్ కొడతారు? చంపేస్తాను. క్యారెట్ తప్ప వేరే కూరలు లేవరా నీకు? ఎలా? క్యారెట్ అంటే క్యారెట్, క్యారెట్ అని. వాడికి కనిపించకుండా తిరగాలంటే ఇది ఒక్కటే మార్గం తల్లి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అన్నయ్య కాళ్ళు చేతులు నొప్పులు పుడుతున్నాయా? లేదమ్మా, బాడీలో పార్ట్ అన్ని స్పేర్ పార్ట్లు అయిపోయినాయి తల్లి. ఈవిడెవరయ్యా బాబు? రోడ్డు రోడ్ల అడ్డం తగులుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చంపండి సార్ నన్ను. ఒక్క దెబ్బతో ప్రాణమైనా బాగుంటుంది, గుళ్ళో దెబ్బతో పుణ్యమైనా ఉంటుంది సార్. చంపండి సార్, నన్ను చంపండి సార్. కిల్మి. మాకు అమ్మా నాన్న ఎవరు లేరు సార్. ఇద్దరం కలిసే పుట్టాం, కలిసే బ్రతికాం. అలాగే ఇద్దరిని ఒకేసారి చంపండి సార్. కిల్మి సార్, కిల్మి సార్. నానా ఎలా ఉన్నావు నాన్న? నాకేం నానా, నువ్వు ఇచ్చిన టీ ఎస్టేట్ చాలా బాగా రన్ అవుతుంది. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నప్పుడు ఎక్కడో 3 రూపాయలు చెప్పిన 30 ఎకరాలు కొన్నావు చూడు, అది 30 కోట్లయింది నాన్న. ఆ డబ్బుతో 300 ఫ్లాట్లు కట్టి అద్దె వసూలు చేయలేక చచ్చిపోతున్నాను రా ఎద్దవా. కష్టాలు కడుపులో దాచుకుని కళ్ళతో మాట్లాడుతున్నావా నాన్న? నేను పుట్టి ఈ సొసైటీలో నీకు తండ్రి అనే హోదాను కల్పించాను. నువ్వు నాకేం ఇచ్చావు? ఒకే బద్దని 60 సార్లు నాకించావు. అది నా తప్పు కాదు నాన్న. నిన్ను 10th క్లాస్ దాకా చదివించాను. నువ్వే చదవలేనని మధ్యలో మానేసి బద్దన అక్కుంటూ కూర్చున్నావు. అదేదో ఎంబీబీఎస్ వదిలేసినట్టు మాడతావేంటి? గవర్నమెంట్ కూడా వచ్చేయని నోట్లు వచ్చేసి ఇక్కడికి వచ్చావు. నీ అబ్బా అయినా 7 రూపాయల నోట్లు వచ్చేయటం ఏంట్రా? కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుందని నాన్న. అయినా నన్ను ఎందుకు అన్నావురా?
ప్రభుత్వం వాళ్ళు నిరోధ్ వాడండి నేను ఎక్కడ పడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే నువ్వు నిరోధ్ వాడలేదేంట్రా? ఏం చేస్తానన్నా, కాలం కర్మం కలిసి రాకపోతే కండోము కూడా కన్నం పడుతుంది. సరే కంటే కన్నావు, ఆ కనేదేదో ఏ షారుఖ్ ఖానో ఏ అమీర్ ఖానో పర్సనాలిటీతో కనొచ్చు కదా. నేను సినిమాలు చూసే రోజుల్లో హీరోలందరూ నా వయసు వాళ్ళేనన్నా. రే 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 ఈ ఫేస్ చూసి ఓ దేవతలంటే అమ్మాయి హెచ్చి అని వెళ్ళిపోయింది. బాధపడకనన్నా, మన వంశం పొజిషనే అట్లాంటిది. సరే నీ అబ్బా నీతో నా సోదెందు కానీ డబ్బులు ఎంతోనే చెప్పు. కొండలు తవ్వి రాళ్ళు బద్దలు కొట్టి ఒక్క 10 రూపాయలు సంపాదించాను. 10 రూపాయలు కూడా సంపాదించలేని నీలాంటి కేడిగాలి స్టార్ హోటల్ ఫుడ్, ఇంతమంది పోలీసులు కాపలా, రాళ్లతో కూడా చంపేయండి రైడ్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.